ఇంకా తెలియదు కదా. ఓకే రైట్, కనిపిస్తున్నాను నేను? రియలీ రైట్. 3 రోజుల నుంచి మీరు మీటింగ్లో ఉన్నారు. ఇది ఆఖరి దినమా? గట్టి చెప్పండి. అవును, ఓకే. ఆఖరి దినాల్లో ఏం పెడతారు అంటే బిర్యానీ, చికెను, ఫిష్, ఇంకా ఏమైనా ఉంటాయా, అన్నీ కలిపి పెడతారు. అందుకనే తీసుకొచ్చారు నన్ను, అక్కడి నుంచి వండుకొని వచ్చారు. ఎక్కడి నుంచి అండి? హల్లెలూయా. ఎక్కడి నుంచి అయ్యారు? గట్టి చెప్పాలి. ఎక్కడి నుంచి? దగ్గరే, రాజమండ్రి నుంచి. నేను కనబడుతున్నానా మీకు? బ్రదర్స్ ఎవరు కూడా సెల్ ఫోన్లో ఉండకూడదు. మీతో మాట్లాడడానికి ప్రభు వర్తమానం తీసుకొచ్చారు. అది మీకే. మీకు వీలైతే ఇటువైపు తిరగండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా ఆశ్చర్యమైన గొప్ప సూచన నేను మీకు చూపించాలని బైబిల్ గ్రంథంలో ఉంది. అది నేను మీకు చూపించాలని చూస్తున్నాను. ఈ సెల్ ఫోన్ కూడా నేను వాడుతున్నాను. బైబిల్ నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ అక్షరాలు కొంచెం చిన్నగా ఉన్నాయి. మరి ఒక ఆశ్చర్యమైన ఒక గొప్ప సూచన పరలోకమందు చూసి తిని. ఎక్కడండి? పరలోకమందు చూసి తిని. ఎవరు చూస్తున్నారు? అటెంటివ్ గా ఉండకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు. ఎవరు చూస్తున్నారు? ఈ యొక్క గ్రంథము రచించిన భక్తుడు యోహాను చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? పరలోకములో జరుగుతున్న సంగతి. ఇప్పుడు వీడియో రికార్డింగ్ కానీ లేకపోతే ఇంకొక రికార్డింగ్ కానీ ఏదైనా చేసి రాజమండ్రిలో ప్లే చేస్తే మీరు ఏమని చెప్తారు? ఇక్కడ ఉన్న నిజ స్థితిని, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంని వారు అక్కడికి పంపిస్తున్నారు. అక్కడ వారు చూస్తారు. ఇక్కడ యోహాను భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఈ యోహాను భక్తుడు పరలోకంలో జరుగుతున్నవి మీరు చూసారా? పరలోకంలో జరుగుతున్నవి ఎవరైనా వెళ్ళారా? ఎవరైనా ఈ 2 పాస్టర్స్ లో ఎవరైనా వెళ్ళి చూసారా? ఎవరు చూడలేదు. ఇక్కడ యోహాను భక్తుడు ఆత్మవశుడై గొప్ప సూచన చూపిస్తూ ఉన్న ప్రభువు యొక్క ఆ యొక్క పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. అక్కడ ఏం జరిగింది అని అంటే 7 తెగుళ్ళు